అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇండియా. ఇవాల్టి మన ప్రత్యేకత శాకాహార ప్రియులు, పిల్లలు మరియు పెద్దలు ఎంతో ఇష్టంగా తినేటటువంటి వంటకం తయారు చేసుకుందాం. 1/2 కిలో క్యాబేజ్ని తీసుకొని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేసి మరీ మెత్తగా కాకుండా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు 3-4 బీన్స్, ఒక మీడియం సైజ్ క్యారెట్, 7-8 వెల్లుల్లి రెబ్బలు, ఒక బేబీ కార్న్, సగం క్యాప్సికమ్, 1/2 కప్పు బఠానీ, ఇంకా మీకు నచ్చిన ఇతర ఏ కూరగాయలైనా వేసుకోవచ్చు. పైన కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ని మిక్సీ జార్లో వేసుకొని 2-3 సెకండ్ల పాటు గ్రైండ్ చేసుకుని ముందుగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు కూడా వేసి మరోసారి 3-4 సెకండ్ల పాటు గ్రైండ్ చేసుకుందాం. మనం ముందు గ్రైండ్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ ఉంది కదా, అందులోకి ఈ మిశ్రమం వేసి కలుపుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1 టీ స్పూన్ జీరా పౌడర్, 1/2 కప్ కార్న్ఫ్లోర్, 1/2 కప్ మైదా, 1 టీ స్పూన్ సోయా సాస్, 1 టీ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, 1/2 చెక్క నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. క్యాబేజ్లో వచ్చిన నీటితోనే సరిపోతుంది. ఇంకా లూజ్గా ఉంటే ఇంకో టేబుల్ స్పూన్ మైదాను వేసి కలుపుకోవాలి. మనకు బాల్స్ చేయడానికి అనువుగా ఉంటే అవసరం లేదు. స్టవ్ పై కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడ్డ ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడయ్యేలోపు మనం ఒకసారి ఉప్పు సరి చూసుకొని అవసరమైతే కలుపుకొని చిన్న చిన్న బాల్స్లా చేసి పెట్టుకుందాం. ఆయిల్ వేడయింది కదా, వెజ్ బాల్స్ని వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. అవి వేగేలోపు నెక్స్ట్ వేసుకోవడానికి బాల్స్ రెడీ చేసి పెట్టుకుందాం. ఇలా అన్నీ చేసి పెట్టుకొని వేసుకుంటే తొందరగా అవుతుంది, అన్నీ సమానంగా కాలుతాయి కూడా. వెజ్ బాల్స్ అన్నింటినీ డీప్ ఫ్రై చేసుకోవడం పూర్తయింది కదా, ఇప్పుడు మంచూరియా మసాలా రెడీ చేసుకుందాం. దానికి 2 చిన్న ఉల్లిపాయలని తీసుకొని 4 భాగాలుగా కట్ చేసి వీడియోలో చూపించినట్లు విడదీసుకోవాలి. 4 పచ్చిమిరపకాయలని చీలికలుగా కట్ చేసుకోవాలి. 10 వెల్లుల్లి రెబ్బల్ని తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. 1 టీ స్పూన్ కార్న్ఫ్లోర్ పౌడర్ని తీసుకొని కొంచెం నీళ్లు పోసి కలిపి పెట్టుకోవాలి. స్టవ్ పై ప్యాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడయ్యాక మంటని హై ఫ్లేమ్ మీద పెట్టి కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి చీలికలు వేసి కాస్త వేగాక ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి కొంచెం వేగనివ్వాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, 1 టీ స్పూన్ సోయా సాస్, 1 టీ స్పూన్ వెనిగర్, 1/2 టీ స్పూన్ టేస్టింగ్ సాల్ట్ వేసి ఇప్పుడు మనం ముందు కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ మిశ్రమం ఉంది కదా, అది కూడా వేసి కలిపి వెజ్ బాల్స్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. చివర్లో కార్న్ఫ్లోర్ మిశ్రమం వేయటం వలన వెజ్ బాల్స్కి గ్లాసీ టెక్స్చర్ వస్తుంది. అంతే అండి, వెజ్ బాల్స్ రెడీ. వేడి వేడిగా సర్వ్ చేసుకోవటమే. పైన క్రిస్పీగా, లోపల మెత్తగా చాలా టేస్టీగా ఉంటాయి. తప్పక ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.